తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టాంజానియా అధ్యక్ష ఎన్నికల అనంతరం ఆ దేశంలోని వివిధ నగరాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో 700 మందికి పైగా ప్రజలు చనిపోయారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు హుసన్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థుల్ని అణిచివేశారని, జైల్లో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో బుధవారం ఎన్నికలు ముగిశాయి. అయితే ఆ ఫలితాలని ప్రకటించొద్దంటూ రాజధాని దారెసలంతో పాటు వివిధ ప్రధాన పట్టణాలు, నగరాల్లో భారీ ఎత్తున నిరసనలకు దిగారు ప్రజలు. సమియా సులుహు పోస్టర్లను కూడా చింపివేసిన పరిస్థితి. పోలీసులతో ఘర్షణకు కూడా దిగారు. హింసాత్మక ఘటనలు నివారించేందుకు సైన్యం పెద్ద ఎత్తున రంగంలోకి దిగి అక్కడ కర్ఫ్యూ విధించిన పరిస్థితి. పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి, నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనలు, హింసాత్మక ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టుగా సమాచారం వస్తుంది. ఒక్క రాజధాని ప్రాంతం దారెసలాంలోనే 350 మందికి పైగా చనిపోయారనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. విజువల్స్లో మీరు చూస్తున్నారు, అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా నిరసన తెలియజేశారో చూస్తున్నాం. అంటే ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులుహు తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, శాశ్వతంగా తాను అధికారంలో ఉండటం కోసం రాజకీయ ప్రత్యర్థుల్ని ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా అణచివేశారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తోంది. అక్కడ జైళ్లలో ముందస్తు అరెస్టులు చేసి జైళ్లలో మగ్గే విధంగా చేశారు. వాళ్ళు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొననీయకుండా ఒక గందరగోళం సృష్టించి అణచివేసి పెద్ద ఎత్తున ఈ విధమైనటువంటి చర్యలకు ఆమె పాల్పడిందనే సమాచారం వస్తోంది. అయితే దీన్ని గమనించినటువంటి ప్రజలు ఎన్నికలు జరిగిన సందర్భంలో కూడా, జరుగుతున్న సందర్భంలో కూడా పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు, ఘర్షణ పూరితమైనటువంటి పరిస్థితులు కనిపించాయి. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటించొద్దు, ప్రస్తుత అధ్యక్షురాలు అక్రమాలకు పాల్పడ్డారు, అప్రజాస్వామికంగా వ్యవహరించారు, రాజకీయ ప్రత్యర్థుల్ని పూర్తిగా అణిచివేసి హింసకు పాల్పడ్డారు, తనకు అనుకూలంగా ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి ఈ ఎన్నికలు చెల్లవు, ఇప్పుడు ఈ ఫలితాలను కూడా బయటికి వెల్లడించవద్దు అంటూ రోడ్ల మీదకి వచ్చి వేలాదిగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. ఒక్కసారి విజువల్స్లో చూస్తుంటే ఒక పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగిన పరిస్థితి. ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి అధ్యక్షురాలు పోస్టర్లను కూడా చింపేస్తామని ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసుల్ని భారీగా మోహరించింది. ఆ తర్వాత సైనికుల్ని కూడా పెద్ద ఎత్తున మోహరించి అక్కడ వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంది. కానీ కంట్రోల్ కాని పక్షంలో వాళ్ళు కాల్పులు కూడా తెగబడ్డట్టుగా తెలుస్తుంది, మనకి సమాచారం వస్తుంది. ఈ ఘర్షణల్లో ఒక్క రాజధాని ప్రాంతంలోనే 350 మంది చనిపోయారు. ఇక ఇతర పట్టణాలన్నీ కలిపి 700కు పైగా. ఇక్కడ చూడండి, మొత్తం సైన్యాన్ని మోహరించి ఎక్కడికక్కడ నిరసనకారులను అడ్డుకుంటున్నారు, బాష్పవాయువు గోళాలు వేస్తున్నారు, రబ్బర్ బుల్లెట్లతో కొడతా ఉన్నారు. పెద్ద ఎత్తున హింస చెలరేగిన పరిస్థితుంది. ప్రజలు 700 మందికి పైగా చనిపోయారంటే అక్కడ ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతుంది. ఎక్కడెక్కడ మంటలు, పెద్ద ఎత్తున పొగ అలుముకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ ఘర్షణల్లో 700 మందికి పైగా చనిపోవడం అనేది దేశ చరిత్రలోని ఒక తీవ్ర విషాదమైనటువంటి ఘటన. పాలకుల నిర్లక్ష్యం, పాలకుల అప్రజాస్వామిక విధానాలు, పాలకుల నిరంకుశత్వం, నియంత పాలనకు అద్దం పడుతున్నాయని చెప్పి అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ప్రస్తుత అధ్యక్షురాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. వేలాదిగా ప్రజల్ని జైళ్ల పాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే తమ ప్రత్యర్థులను కూడా జైళ్లకు పాలు చేసి వాళ్ళు బయటకు రాకుండా, వాళ్ళు ప్రచారం చేసుకోకుండా, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా ఒక నియంతలాగా బిహేవ్ చేశారు సమియా సులుహు అని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న ప్రజలను కూడా నిర్దాక్షిణ్యంగా సైనికుల్ని పెట్టి వాళ్ళకు బయటకు రాకుండా వాళ్ళు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి సులుహుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో వేలాదిగా పోలీసుల్ని, సైన్యాన్ని మోహరించి హింసకు పాల్పడ్డ పరిస్థితి ఉంది. చాలా దారుణమైనటువంటి విషయం. 700 మంది చనిపోయారంటే ఈ ఘర్షణల్లో ఆ దేశ చరిత్రలోనే ఒక పెను విషాదంగా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళ తమ నిరసనని ఆపిన పరిస్థితి లేదు. ఇంకా పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలు పూర్తిగా బహిష్కరించాలి, ఈ ఎన్నికల ఫలితాలు అసలు ప్రకటించొద్దు, మళ్ళీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ అక్కడ ప్రజల్లో అంత తిరుగుబాటు వచ్చినటువంటి పరిస్థితి. మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రజల తిరుగుబాటుకు సంబంధించి మనం చూసాం ఎలాంటి పరిస్థితులు ఉద్భవించాయన్నది. శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, మొన్న జరిగిన నేపాల్లో కావచ్చు, ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నా చూస్తున్నాం. యువత రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే ప్రభుత్వాలు కుప్పకూలినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు టాంజానియాలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని చెప్పి విశ్లేషణలు బయటకు వస్తూ ఉన్నాయి.
సో ఓవరాల్గా అయితే 700 మంది ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 700 మంది వరకు చనిపోయినటువంటి పరిస్థితి. ప్రజలు ఇంకా తమ తిరుగుబాటు ఎక్కడ ఆపిన పరిస్థితి లేదు. ఎన్ని సైనిక బలగాలను తీసుకొస్తారా తీసుకురండి, ఎంతమంది పోలీసులతో అడ్డుకోండి, కానీ మేము ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్నాం, ఎన్నికలు మళ్ళీ సజావుగా నిర్వహించాలి. ఇంత పెద్ద హింస జరిగితే ప్రపంచ దేశాలన్నీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడి అధ్యక్షురాలు ఇక్కడ నియంత పాలనని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ స్పందించండి అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని ఆమె పోస్టర్లు చించేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు.